శుభదినమున నవదంపతులను దీవించగదేవ శుభప్రదమున రావ. ఈ శుభదినమున నవదంపతులను దీవించగదేవ శుభప్రదమున రావ. వధువు వరుడు జంటను చూడు, వధువు వరుడు జంటను చూడు, మీ దీవెనలతో నింపుము నేడు కళ్యాణ వైభోగమే. ఇది కానాను వివాహమే, ఇది కళ్యాణ వైభోగమే, ఇది కానాను వివాహమే. ఈ శుభదినమున నవదంపతులను దీవించగదేవ శుభప్రదమున రావ. మంటిని తీసి నరునిగా చేసి నీలో సగమని నారిని చేసితివి. మంటిని తీసి నరునిగా ఇది వైద్యభూషణ వంశమున విరిసిన జోబిలి తల్లి తండ్రిని దేవదేవుడు దీవించిన జోబిలి. ఇది వైద్యభూషణ వంశమున విరిసిన జోబిలి తల్లి తండ్రిని దేవదేవుడు దీవించిన జోబిలి. వేగమే రండి, వేగమే రండి, కదలి రండి జనులారా, గురువుతో మనము కలసి పూజలో పాల్గొందము జనులారా. వేగమే రండి, వేగమే రండి, కదలి రండి జనులారా, గురువుతో మనము కలసి పూజలో పాల్గొందము జనులారా. దివైద్యభూషణ వంశమున విరిసిన జోబిలి తల్లి తండ్రిని దేవదేవుడు దీవించిన జోబిలి. కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ జల్లులలో కోయిల గానాలలో కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల జల్లుల కోయిలలో వేల జలగాలలో పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా
ఒకరికి ఒకరు నిలవాలని. నరుడు ఒంటరిగా ఉండరాదని, జంటగా ఉండమేలని. ఇరువురి కలయిక దేవుని చిత్తమై ఒకరికి ఒకరు నిలవాలని. తోడుగా అండగా ఒకరికి ఒకరు నిలవాలని. తోడుగా అండగా ఒకరికి ఒకరు నిలవాలని. స్వాగతం వధువ స్వాగతం, స్వాగతం వరుడ స్వాగతం. నీ పతిని చేరగా నవవధువా స్వాగతం. నీ సతిని చేరగా నవవరుడా స్వాగతం. పితా పుత్ర పవిత్రాత్మనామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వివాహ బంధంలో 25 వసంతాలు పూర్తి చేసుకొని దేవునికి కృతజ్ఞతగా ఈ యొక్క దివ్య బలి పూజ కార్యక్రమాన్ని కృతజ్ఞత పూర్వకముగా గడచిన 25 సంవత్సరాలు 25 వసంతాలు దేవుడు మరి వారి యొక్క జీవితంలో చేసినటువంటి అనేక మేలులకు అద్భుతాలకు కృతజ్ఞతగా అర్పించుకున్నటువంటి ఈ యొక్క దివ్య బలి పూజకు ప్రేమతో ఆహ్వానించినటువంటి మరి విబి లక్ష్మీనారాయణ మాస్టర్ గారు, పార్వతమ్మ దంపతులు ఆహ్వానాన్ని మన్నించి మన మధ్యకు వేం చేసి వచ్చినటువంటి గురు పొంగవలు గురుశ్రీ ఫాదర్ గొటివాడ అంతోని గారు శివుని విచారణ, గురుశ్రీ ఫాదర్ బి మహేంద్ర పాలవలస విచారణ, మరి మన తల్లి విచారణ అయినటువంటి పల్లాకిముడి విచారణకర్తలు గురుశ్రీ ఫాదర్ అజిత్ నాయక్ గారు, మరి అదేవిధముగా గురుశ్రీ ధిరణ్ నాయక్ గారు, అదేవిధముగా మన శ్రీకాకుళం మేత్రాసన సేవా స్టూడియో డైరెక్టర్ అయినటువంటి గురుశ్రీ ఫాదర్ అల్ఫోన్స్ గారికి, శ్రీకాకుళం మేత్రాసన సహాయమాత బాయ్స్ బోర్డింగ్ డైరెక్టర్ అయినటువంటి గురుశ్రీ ఫాదర్ క్రాంతి గారికి, సెయింట్ జేవియర్స్ బోర్డింగ్ డైరెక్టర్ వీరఘట్టం ఫాదర్ గురుశ్రీ ప్రదీప్ గారికి మనందరం కూడా ప్రియమైనటువంటి సహోదరి సోదరుల హృదయపూర్వకంగా చప్పట్లతో ఆహ్వానం పలుకుతాం. వివాహం అనేది మనం చూసుకున్నట్లయితే అన్ని విషయములలో అందరి చేత గౌరవింపదగినది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రతి మతములోను, ప్రతి సంస్కృతిలోను, ప్రతి దేశంలోనూ కూడా ఈ వివాహానికి ప్రత్యేకమైనటువంటి సంబంధం ఉంది, ప్రత్యేకమైనటువంటి స్థానం అనేది ఉంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఎందుకంటే దేవునిచే ఏర్పాటు చేయబడినటువంటి బంధము ఈ యొక్క వివాహ బంధం. సో అలాంటి వివాహ బంధంలో ప్రవేశించడమే కాదు, 25 వసంతాలు దిగ్విజయముగా పరిపూర్తి చేసుకొని మరి ఈరోజు దేవుని సన్నిధిలో మనందరి సమక్షంలో నిలబడినటువంటి మరి ఇప్పుడు అనొచ్చో లేదు కానీ నవదంపతులు,
ఓకే. మొన్న పార్వతమ్మ వచ్చి ఫాదర్ టెన్షన్గా ఉంది ఫాదర్, నాకు టెన్షన్గా ఉందనంటే నేను ఒక మాట అన్నాను, కొత్తగా పెళ్లి చేసుకున్నట్లుగా టెన్షన్ పడిపోతున్నావేంటి, కొత్తగా అత్తవారింటికి వెళ్ళినట్లు టెన్షన్ పడిపోతున్నావేంటి నువ్వు అనేసి నేను అన్నాను. అంటే నాకు తర్వాత ఆమె వెళ్ళిపోయిన తర్వాత అనిపించింది ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అంటే వాళ్ళ యొక్క ఫీలింగ్ అంటే 25 సంవత్సరాలైనా సరే ఆ ఫీలింగ్ అనేది ఉందంటే వారి యొక్క దాంపత్య జీవితంలో వారిరువురు కూడా ఎంత అన్యోన్యంగా జీవించారని ఒకసారి గట్టిగా చెప్పడం కూడా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులు. సో మనందరికీ తెలిసి తెలుగులో ఒక మంచి సామెత ఉంది, సముద్రాన్ని సాగరాన్ని ఎదొచ్చు కానీ సంసారాన్ని ఈదలేమంట. సంసారం అనేది అంత లోతైనది, అంత ఇదేనది. మరి అలాంటి సంసారం చదరంగం వంటి సంసారాన్ని ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా 25 సంవత్సరాలు మరి వాళ్ళు ఎలా ఈదారో అది వారికి ఆ పైన ఉన్నటువంటి భగవంతుడికే తెలియాలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. సో ఈరోజు ఈ స్థాయిలో ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మనందరము దేవుని ముందు మరి ఈరోజు వీరు ఈ యొక్క కార్యక్రమాన్ని దేవునికి ప్రత్యేక విధంగా మనందరం కూడా గుర్తుంచుకోవాలి. అనుకోవచ్చు వీళ్ళు ఇంత అట్టహాస్యంగా ఇంత ఆర్భాటంగా చేసుకోవడం అవసరమా అనుకోవచ్చు, బట్ దట్ ఈజ్ దేర్ లవ్ టువర్డ్స్ గాడ్. అది దేవుడు వారి పట్ల చేసినటువంటి 20 సంవత్సరాలు దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క తోడ్పాటు, దేవుని యొక్క నడిపింపు లేకపోతే వీఆర్ నథింగ్ అనే భావనతో వాళ్ళు ఉన్నారు కనుక ఈరోజు ఈ యొక్క దివ్య బలి పూజ ఇంత గ్రాండ్గా అంటే వాళ్ళకున్నది చూపించుకోవడానికి కాదు, దేవుని పట్ల వారికి ఉన్నటువంటి భక్తి విశ్వాసాల్ని వారు మనందరికీ కూడా తెలియజేయడానికి ఇది ఏర్పాటు చేయడం అనేది ప్రియమైనటువంటి సహోదరి సహోదరులకు జరిగింది. వాళ్ళని నిజంగా అభినందించాలి. లక్ష్మీనారాయణ మాస్టర్ గారు తర్వాత పార్వతమ్మ ఇద్దరిని కూడా అభినందించాలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. మరి దేవుడు మనం చూస్తున్నాం వారి యొక్క కుటుంబాన్ని ఏ విధంగా దీవించాడు, వారి యొక్క దాంపత్య జీవితాన్ని వారికి మంచి ఇద్దరు బిడ్డలని దేవుడు దయచేశారు. దేవుడు ఇచ్చినటువంటి ఆ బిడ్డల్ని ఆ ఫలాల్ని ఎంత క్రమశిక్షణతో దేవునికి భయభక్తులు కలిగినటువంటి బిడ్డలుగా తీర్చిదిద్దుతున్నారో అనేది కూడా మన కళ్ళకి కట్టినట్లుగా కనిపిస్తుంది ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. మరి అలాంటి తరుణంలో దేవునికి ఈ 25 సంవత్సరాలు దేవుడు వారికి నడిపింపుగా ఉన్నందుకు వారితో పాటు మనము కూడా దేవునికి కృతజ్ఞతలు తెలుపుతూ మరి ఈ ఉత్సాహంతోనే 50 సంవత్సరాల వసంతి కూడా పూర్తి చేసుకోవాలని మనందరం కూడా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల దేవుణ్ణి ప్రార్థన చేయాలి. 50 సంవత్సరాలు కాదు 75 సంవత్సరాలు వచ్చినా సరే వీళ్ళు ఈ విధంగా నవదంపతులుగా మళ్ళీ 50 సంవత్సరాలు అయిన తర్వాత పార్వతమ్మ వచ్చి ఫాదర్ టెన్షన్గా ఉంది ఫాదర్ అనేసి అనాలి. టెన్షన్గా ఉంది ఫాదర్ అనేసి ఆ మాట అనేది ఆలకించాలని నేను భావిస్తున్నాను. దేవుడు వారిని ఈ 20 దంపతులను కూడా దేవుడు ఆ విధంగా దీవించాలని వారు చేయి ప్రతి ప్రార్థనని ప్రతి విన్నపాన్ని కూడా దేవుడు దీవించాలని ముఖ్యంగా వారి కుటుంబానికి దేవుడు ఎల్లప్పుడూ కూడా ఒక మార్గదర్శిగా ఉంటూ ఆ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన వారి కుటుంబానికి వారి బిడ్డలకి వారు చేసే పనులకి అన్నింటి కూడా తోడు నీడగా ఉంటూ వారిని ముందుకు నడిపించాలని ఈ యొక్క కృతజ్ఞత బలిలో మనందరం కూడా మరొక్క మారు బిబి లక్ష్మీనారాయణ మాస్టర్ గారి పార్వతమ్మ దంపతుల కోసం ఆ ప్రభువుకి సమర్పించుకుంటూ వారి యొక్క తలంపులు వారి యొక్క కోరికలన్నీ వారి యొక్క జీవితంలో నెరవేరాలని దేవుడు ఎల్లప్పుడూ కూడా వారిని కాచి కాపాడాలని మనందరం కూడా ప్రార్థిస్తూ మనం తెలుసో తెలియక చేసినటువంటి తప్పిదాలని పాపాలన్నింటిని కూడా ప్రభువుకు సమర్పించుకుంటూ పాప మన్నింపును దయచేయమని ఈ దివ్య విందులో ప్రభుని అడిగి వేడుకుందాం.
నలిగిన హృదయంతో ఆరిపోయిన దీపమై వాడిపోయిన పువ్వునై చితిని ప్రభువా నీ సన్నిధికి వెలిగించమని నా జీవితాన్ని వచ్చితిని ప్రభువా నీ సన్నిధికి వెలిగించమని నా జీవితాన్ని కనికరించి కరుణించవా ఓ నా దైవమా నా జీవమా ఓ నా దైవమా నా జీవమా పాపినైతిని శాపానికి గురి అయితిని ద్రోహినైతిని కోపానికి కానుకైతిని పాపినైతిని శాపానికి గురి అయితిని ద్రోహినైతిని కోపానికి కానుకైతిని రోగినైతిని సంఘానికి భారమైతిని కూలిపోతిని కన్నీటిలో మునిగిపోతిని కన్నీటిలో మునిగిపోతిని వచ్చితిని ప్రభువా నీ సన్నిధికి వెలిగించమని నా జీవితాన్ని వచ్చితిని ప్రభువా నీ సన్నిధికి వెలిగించమని నా జీవితాన్ని కనికరించి కరుణించవా ఓ నా దైవమా నా జీవమా ఓ నా దైవమా నా జీవమా సర్వశక్తి గల సర్వేశుడు మనకు దయచూపి మన పాపముల మన్నించి మనను నిత్య జీవితము చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. Glory, glory, gloria, 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 glory, glory, gloria. మహోన్నతమున దేవునికి మహిమ కలుగునుగాక. భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక. మహోన్నతమున దేవునికి మహిమ కలుగునుగాక. భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక.
ఘనపరచెదం నిన్నే మేము ఘనపరచెదం జనితైక సుతుడా ఏలిన వార దేవుని గోరె పిల్ల తాకుమయ మము తాకుమయ మా పాపము కడుగుమయ జనితైక సుతుడా ఏలిన వార దేవుని గోరె పిల్ల తాకుమయ మము తాకుమయ మా పాపము కడుగుమయ ఘనపరచెదం పరిశుద్ధ ప్రభువ మహోన్నత దేవ సతతము స్తోత్రమయ మా ప్రభువ తండ్రి మహిమాలో పవిత్రాత్మతో నుండువారా పరిశుద్ధ ప్రభువ మహోన్నత దేవ సతతము స్తోత్రమయ మా ప్రభువ తండ్రి మహిమాలో పవిత్రాత్మతో నుండువారా నిన్నే ఆరాధించెదం నీకే స్తుతులు పాడెదం నిన్నే ఆరాధించెదం నీకే స్తుతులు పాడెదం నిన్నే మేము ఘనపరచెదం నిన్నే మేము ఘనపరచెదం ఆమేన్ 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 ప్రార్థించుదాము. ఓ ప్రభువా, ఈ నీ సేవకులైన లక్ష్మీనారాయణ పార్వతిలను విడిపోని వివాహ బంధమునందు జతపరిచితరి. కష్టములోను సుఖములోను వీరు ప్రేమ అనురాగములతో సహజీవనం చేయనట్లు దయచూపితిరి. వీరి మధ్య ప్రేమను అధికము చేసి పునీతము గావింపమని ప్రార్థించుచున్నాము. తద్వారా వీరు తమ సంతానముతో పాటు ఒకరి ఆత్మశుద్ధికి ఒకరు తోడ్పడుదురుగాక. మీతోనూ పవిత్రాత్మతో సహా యుగయుగములు జీవించి పాలించు మీ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామాన్ని మనవి చేయుచున్నాము. అంతటా దేవుడైన యావే నరులు ఒంటరిగా జీవించుట మంచిది కాదు, అతనికి సాటి అయిన తోడును సృష్టించును అని పలికెను. కావున దేవుడైన యావే నేల నుండి అన్ని రకముల మృగములను పక్షులను రూపొందించెను. వానికి నరుడు
తోడుకొని వచ్చెను. అప్పుడు నరుడు చివరకు, ఈమె నా ఒంటిదైనది, ఈమె నా ఎముకలలో ఎముక, నా దేహములలో దేహము, ఈమె నరుని నుండి రూపొందించినది కావున నార్యకుడు అనెను. కావుననే నరుడు తన తల్లిదండ్రులను విడనాడి ఆలికి హత్తుకొని పోవును, వారిరువురు ఏక శరీరములు. అప్పుడు ఆ స్త్రీ పురుషులిద్దరూ దిగంబరులుగా ఉండిరి, అయినను వారికి సిగ్గు తెలియలేదు. ఇది ప్రభువాక్కు. తంత్రి వీణయులారా మేలుకొందమా, వేకువ ఉదయమును మేలుకొల్పెదమా. తంత్రి వీణయులారా మేలుకొందమా, వేకువ ఉదయమును మేలుకొల్పెదమా. తెల్లవారని తలుపులను తట్టి లేపుదమా, తెల్లవారని తలుపులను తట్టి లేపుదమా. తండ్రి దేవునికి స్తుతులను పాడుదమా, తండ్రి దేవునికి స్తుతులను పాడుదమా. తంత్రి వీణియులారా మేలుకొందమా, వేకువ హృదయమును మేలుకొల్పెదమా. స్తోత్రము చేసెను. ప్రభాకర కాంతులు ప్రణతులు చేసెను, సుఖవిత దళములను స్తోత్రము చేసెను. జలది తరంగము జావళి పాడెను, పైరుగాలులు వీణలలూదెను. జలది తరంగము జావళి పాడెను, పైరుగాలులు వీణలలూదెను. పవన వీచికలు పాటలు పాడెను, మేఘము ధ్వనులతో నాట్యము చేసెను. పవన వీచికలు పాటలు పాడెను, మేఘము ధ్వనులతో నాట్యము చేసెను. గగనము భువనము ఒకటిగా చేరి ఘనముగా దేవుని పాడి స్తుతించెను. తంత్రి వీణియులారా మేలుకొందమా, వేకువ ఉదయమును మేలుకొల్పెదమా. తంత్రి వీణియులారా మేలుకొందమా, వేకువ ఉదయమును మేలుకొల్పెదమా. క్రీస్తునందు గల గౌరవముచే పరస్పరము విధేయులై ఉండుడు. రెండవ పట్టణము పునీత పౌలు గారు ఎఫెసీయులకు వ్రాసిన లేఖ 5వ అధ్యాయము వచనములు 21 నుండి 32 వరకు. క్రీస్తునందు గల గౌరవముచే పరస్పరము విధేయులై ఉండుడు. భార్యలారా, ప్రభువునకు విధేయులైనట్లే మీ భర్తలకు విధేయులై ఉండుడు. భర్తకు భార్యపై గల అధికారము క్రీస్తునకు స్త్రీసభపై గల అధికారము వంటిది. క్రీస్తే తన దేహమగు స్త్రీసభ యొక్క రక్షకుడు కనుక స్త్రీసభ
క్రీస్తునకు విధేయత చూపునట్లే భార్యలు కూడా తమ భర్తలకు సంపూర్ణ విధేయత చూపవలెను. భర్తలారా, క్రీస్తు స్త్రీ సభను ఎట్లు ప్రేమించి దాని కొరకు తన ప్రాణము అర్పించునో మీరును మీ భార్యలను అట్లే ప్రేమింపుడు. ఆమెను వాక్కుచే కడిగి శుద్ధి చేసి పవిత్రపరచుటకు ఆయన అటులు చేసెను. మచ్చ కానీ ముడత కానీ మరేది కానీ లేకుండా ఆమెను తనకు దివ్యముగా సమర్పించుకొనుటకు ఆమెను పవిత్రముగాను నిర్దోషిగాను ఉండుటకును ఆయన అట్లు చేసెను. తమ దేహములను తాము ప్రేమించున్నట్లే పురుషులు తమ భార్యలను కూడా ప్రేమింపవలెను. ఏలయనా తన భార్యను ప్రేమించే వ్యక్తి తనను తాను ప్రేమించుకొనును. ఎవడును తన దేహమును ద్వేషింపడు గదా. దానికి బదులుగా క్రీస్తు స్త్రీసభ విషయములో వర్తించున్నట్లే వాడు దానిని పోషించుచు దాని విషయమై శ్రద్ధ వహించును. ఏలయనా మనము ఆయన శరీరములో సభ్యులమే కదా. ఇందువలననే పురుషుడు తన తల్లిదండ్రులను వదిలి భార్యతో ఐక్యమగును, వారిరువురును ఏక శరీరులగుదురు అని లేఖనము పలుకుచున్నది. ఈ వచనమున ఒక గొప్ప నిగూఢ సత్యము విదితమగుచున్నది. అది క్రీస్తునకును స్త్రీ సభకును వర్తించునని నా భావన. తేలిన వారి వాక్కు. అపూర్వమైన దివ్యవాకు మహిమ పాడతరమా. హల్లెలూయ పాట కన్నా అమృత పాట దొరకునా. అపూర్వమైన దివ్యవాకు మహిమ పాడతరమా. పాడెదం హల్లెలూయా హల్లెలూయా, పాడెదం హల్లెలూయా హల్లెలూయా, ప్రభువుని స్తుతింప పాడుడి హల్లెలూయా. పాడెదం హల్లెలూయా హల్లెలూయా, పాడెదం హల్లెలూయా హల్లెలూయా, ప్రభువుని స్తుతింప పాడుడి హల్లెలూయా, పాడుడి హల్లెలూయా. హల్లెలూయా 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 హల్లెలూయా. దివ్య గ్రంథమే ఆత్మ ప్రేరిత అమరమైన వాక్కు, పంపిన పనిని సాధించు శక్తి కలిగిన అమృత వాక్కు. దివ్య గ్రంథమే ఆత్మ ప్రేరిత అమరమైన వాక్కు, పంపిన పనిని సాధించు శక్తి కలిగిన అమృత వాక్కు. రెండంచుల కత్తి కన్నా పదునైనది ఈ వాక్కు. రెండంచుల కత్తి కన్నా పదునైనది ఈ వాక్కు. మంచి చెడులను బోధించు సుగంధ వాక్కు ఇది. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను
పునీత మార్కు గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 10వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 6 నుండి 9 వరకు. మార్కు సువార్త 10వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 6 నుండి 9 వరకు. కానీ సృష్టి ఆరంభమున దేవుడు వారిని సృజించియున్నాడు. ఈ కారణము వలననే పురుషుడు తల్లిదండ్రులను వీడి తన భార్యకు హత్తుకొని ఉండును, వారిరువురు ఏక శరీరులై ఉందురు. కనుక వారు భిన్న శరీరులు కాక ఏక శరీరులై ఉన్నారు. దేవుడు జతపరిచిన జంటను మానవుడు వేరుపరపరాదు అని యేసు వారితో పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. సువార్త ప్రబోధము ద్వారా మన పాపములు క్షమించబడునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రత్యేకముగా మరి 25 వసంతాలు గడుపుకుంటూ వివాహ బంధములో ముగించుకొని మరి ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వైద్యభూషణ లక్ష్మీనారాయణ గారికి మరియు పార్వతి గారికి 25వ వసంతాల శుభాకాంక్షలను, వివాహ శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. ఈరోజు మనము ముందుగా లక్ష్మీనారాయణ గారి యొక్క జీవితాన్ని కొద్దిగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఆయన ఏ విధముగా దేవుణ్ణి తెలుసుకున్నాడు అన్నటువంటి విషయం. ముందుగా ఆయనకి యేసుప్రభుని గురించి తెలియదు. కానీ చోసన్ చెప్పుతున్నటువంటి టీచర్ గారి ద్వారా ఎప్పుడైతే తను ప్రభు యేసు లోక రక్షకుడని తెలుసుకొని నమ్మి విశ్వసించి మరి ఆ విశ్వాసములో ఎదగటానికి ప్రయత్నము చేసి ఉన్నారు. మరి ఆ ప్రయత్నములో భాగముగానే మరి పార్వతి గారిని వివాహం చేసుకోవటం జరిగింది. వివాహము కూడా ఎక్కడంటే రిజిస్టర్ ఆఫీసులో, అంతేనా మాస్టర్ గారు? ఎస్. ఆ వివాహము కూడా రిజిస్టర్ ఆఫీసులో చేసుకొని దేవుని తెలుసుకొని తరువాత దేవుని యందు మాట పట్టు ఇచ్చి రమారమి ఇప్పటికీ 25 సంవత్సరాలు ముగించుకొని ఉన్నారు. అయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒకసారి ఒక వ్యక్తి 50 సంవత్సరముల వివాహ అంతస్తులో జీవించినటువంటి వారి దగ్గరికి ఆ వ్యక్తి వెళ్ళి అడిగాడంట, ఇన్ని సంవత్సరాలు మీరు ఏ విధముగా ఈ వివాహ అంతస్తులో జీవించగలిగారు అని ఆ పెద్ద ఆయనని అడుగుతూ ఉన్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడంట. ఏమిటా మాట అంటే, ఇదిగో మీరు వివాహములో సంతోషముగా ఆనందముగా జీవించాలనంటే నీ భార్య యొక్క అంటే గుడ్డిదై ఉండాలి, నేను భర్త అన్నటువంటి వాడు చెవిటివాడై ఉండాలి అని ఆ యొక్క పెద్ద ఆయన చెప్పాడంట. అర్థమైందా? భార్య గుడ్డిదై ఉండాలి, భర్త చెవిటివాడై ఉండాలని ఆ యొక్క వ్యక్తి చెప్పాడు. ఎప్పుడైతే ఒక భార్య గుడ్డితనముగా ఉంటుందో, ఎప్పుడైతే ఒక భర్త చెవిటివాడిగా ఉంటాడో ఆ కుటుంబము, ఆ వివాహ బంధము ఎంతో సంతోషముగా నడుస్తూ ఉంది, ఎంతో సంతోషముగా ఇటువంటి సంవత్సరాలను జరుపుకోగలరని చెప్పి ఆ పెద్ద ఆయన చెప్పాడు. నిజమే. ఎందుకంటే ఇదిగో భర్త చేసినటువంటి పనులన్నీ కూడా భార్య చూసుకొని వెళ్తే ఏమవుతుంది? ఆ కుటుంబము నరకమే. అలాగని చెప్పి మరి భార్య చెప్పినవన్నీ కూడా భర్త వింటే
ఏమవుతుంది? ఆ కుటుంబము నరకమే. ఏ కుటుంబంలో అయితే భార్య మరి గుడ్డిదానిగా, భర్త చెవిటివాడిగా ఉంటారో ఆ కుటుంబము సంతోషముగా ఉంటూ ఉందని చెప్పి ఆనాడు ఆ పెద్దలు చెప్పారు. మరి ఈరోజు వీరి జీవితంలో అదే నిజమేమో అని నాకు అనిపిస్తూ ఉంది. మరి అందుకని 25 సంవత్సరాలంటే సామాన్యమైనటువంటి సమయం కాదు. 25 సంవత్సరాలను మరి వివాహ జీవితంలో ముగించుకొని ఈరోజు దేవుని సన్నిధానంలో ఉన్నారంటే ముందుగా మనము దేవునికి కృతజ్ఞతలు తెలియచేయాలి. మరి ఆ యొక్క హృదయముతోనే ఈరోజు లక్ష్మీ నారాయణ గారు, పార్వతి గారు ఈరోజు యొక్క దేవాలయములో భగవంతుడు వారికి చేసినటువంటి మేలులకు గాను దేవునికి కృతజ్ఞతలు తెలియచేయటానికి ఈ దేవాలయంలోనికి చేరి ఉన్నారు. ఎందుకనంటే అనేకమైనటువంటి కారణాలు ఉండవచ్చు. మరి పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తూ ఉన్నాము, నిర్గమాకాండము 14వ అధ్యాయము 15వ వచనంలో చూస్తే అక్కడ ఒక సంఘటన మనకు ఎదురవుతూ ఉంది. అదేమిటంటే, ఇదిగో మరి ఆనాడు దేవుడు వాగ్దానము చేసినట్లుగా ఇజ్రాయేలు ప్రజలందరినీ కూడా విడిపించుకొని బానిసత్వము నుంచి ఈజిప్టు దేశం నుండి నడిపించుకొని వస్తూ ఉన్నటువంటి సమయంలో వారికి ఎదురుగా ఎర్ర సముద్రం ఎదురయ్యింది. మరి వెనకను చూస్తే ఈజిప్టు మహాసైన్యము వచ్చి పొంచి ఉన్నది వారందరినీ కూడా చంపివేయటానికి. అటువంటి సమయంలో ప్రజలు అంటూ ఉన్నారు, ఈజిప్టులో చక్కగా చచ్చిపోయే వాళ్ళం కదా, అక్కడ హ్యాపీగా బ్రతికే వాళ్ళం కదా, ఈ ఎర్ర సముద్రము దగ్గరికి తీసుకువచ్చి ఇక్కడ చనిపోయే విధముగా నీవు మాకు చేస్తూ ఉన్నావా అని చెప్పి మోషేను ఆనాడు మరి ఎదిరించారు. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇదిగో నీవు నమ్ముకున్నటువంటి దేవుడు నిన్ను చేయు విడవడు అన్నటువంటి సత్యానికి నిదర్శనముగా ఆనాడు ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారము తనకున్నటువంటి దండమును సముద్రముపై మరి పెట్టగానే ఆ సముద్రము చీలిపోయి ఆ సముద్రము గుండా ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా రక్షించబడ్డారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ వివాహం అన్నటువంటి అంతస్తులో, ఈ వివాహపు జీవితంలో కూడా మరి ఆనాడు ఏ విధముగానైతే సముద్రములో ప్రళయాలు వచ్చాయో, ఏ విధముగానైతే సముద్రములో ఆటుపోటులు ఉన్నాయో, ఏ విధముగానైతే సముద్రములో భయంకరమైన లోతు ఉన్నదో అటువంటి సమస్యలను, అటువంటి మరి ప్రయత్నాలలో వీరు కూడా వివాహ జీవితంలో పొంది ఉండవచ్చు. కానీ వీరు నమ్ముకున్నటువంటి దేవుడు వీరిని చేయి విడిచిపెట్టలేదు. 25 సంవత్సరాలలో కూడా ఎన్నో గొడవలు వచ్చి ఉండవచ్చు, ఎన్నో అపనమ్మకాలు వచ్చి ఉండవచ్చు, ఎన్నో అపార్థాలు వచ్చి ఉండవచ్చు, ఎన్నో సముద్రములో ఏ విధముగానైతే జరుగుతూ ఉన్నాయో అటువంటి కష్టములన్నీ కూడా వారి జీవితంలో వచ్చి ఉండవచ్చు. కానీ వారు నమ్ముకున్నటువంటి దేవుడు వారిని చేయి విడవలేదు. నిన్నటి రోజున మనం చదువుకున్నాము నిర్గమకాండము 3వ అధ్యాయములో, ఇదిగో మీరు పడుతున్నటువంటి బాధలను నేను చూస్తున్నాను, నా కన్నులారా నేను చూస్తున్నాను, మీరు మొరపెట్టినటువంటి మొరవలను నేను ఆలకిస్తూ ఉన్నాను, మీ చేయి విడిచిపెట్టే దేవుడు నేను కాను అని భగవంతుడు వారికి తోడుగా ఉన్నారు. మరి వీరి జీవితంలో కూడా ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా, ఎంత ఇబ్బంది వచ్చినా కూడా వారు నమ్ముకున్నటువంటి దేవుడు వారిని విడిచిపెట్టలేదన్నటువంటి నమ్మకము కలిగి, విశ్వాసము కలిగి జీవించారు. కనుకనే ఈరోజు దేవునికి కృతజ్ఞతలు తెలియచేయటానికి వచ్చి ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందుకనే దేవునికి వారు కృతజ్ఞతతో నిండినటువంటి హృదయముతో దేవునికి వందనాలు తెలియచేస్తూ ఉన్నారు. మరి రెండవదిగా దేవుడికి ఎందుకు వందనాలు తెలియచేయాలనంటే, మనం చూస్తూ ఉన్నాము కీర్తన గ్రంథము 127వ అధ్యాయము 27వ కీర్తన 3-4 వచనాలలో, ఇదిగో పుత్రులు దేవుని యొక్క బహుమానము, తనయులు దేవుని యొక్క వరములని. ఈరోజు మనము సమాజంలో చూస్తూ ఉన్నాము, ఎంతోమంది పిల్లలు లేక బాధపడుతూ ఉన్నారు, ఎంతోమంది సంతానము లేక బాధపడుతూ ఉన్నారు. వారి యొక్క వేదన, వారి యొక్క దుఃఖము మరి మనమెవరము కూడా
వర్ణించలేము ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కానీ ఇదిగో లక్ష్మీనారాయణ పార్వతి దంపతులకు మరి దేవుడిచ్చినటువంటి వరములుగా మంచి కుమారుడిని మంచి కూతురిని కూడా దయచేసి తాను సృష్టించినటువంటి ఆ సృష్టి కార్యములో వారిని కూడా ఏకము చేస్తూ ఆ సృష్టి కొనసాగింపులో కూడా వారిని కూడా దేవుడు భగవంతుడు ఎన్నుకున్నాడు కనుకనే వారు నిండు హృదయముతో దేవునికి కృతజ్ఞతలు తెలియచేయటానికి దేవుని సన్నిధికి వచ్చి ఉన్నారు ప్రియులారా. ఇవి కారణాలు దేవునికి కృతజ్ఞతలు తెలియచేయటానికి. అయితే మరి వివాహ జీవితములో మన యొక్క వివాహ జీవితములో మీరు కూడా సంతోషముగా ఆనందముగా 25 సంవత్సరాలు 50 సంవత్సరాలు 75 సంవత్సరాలు పూర్తి చేసుకోవాలంటే మనము ఏమి కలిగి ఉండాలి అని ఆత్మ పరిశీలన చేసినట్లయితే ఒక 3 విషయాలను మీ అందరికీ కూడా తెలియచేస్తూ ఉంటాను. దానినే సిసిసి అంటాము. సిసిసి అంటే మనకు ఒక బుక్ కూడా ఉంది, కథోలిక సంక్షేమ సత్యోపదేశ సంక్షేమము. అది పుస్తకం. కానీ నేను చెప్పినటువంటిది ఏమిటంటే సి అన్నటువంటి పదము మనకి స్టాండ్స్ ఫర్ కమ్యూనికేషన్. అంటే ప్రతి భార్య ప్రతి భర్త కూడా వారిలో ఉన్నటువంటి భావాలను, వారిలో ఉన్నటువంటి ఉద్దేశాలను, వారిలో ఉన్నటువంటి ఆలోచనలను వ్యక్తపరుచుకోవాలి. ఒకరితో ఒకరు పంచుకోవాలి. ఎప్పుడైతే మనము ఆ విధముగా కమ్యూనికేషన్ చేసుకుంటామో, సంభాషించుకుంటామో, మాట్లాడుకుంటామో, వ్యక్తపరుచుకుంటామో ఆ కుటుంబంలో మంచి నిర్ణయాలు వస్తాయి, ఆ కుటుంబంలో మంచి సమాధానం ఉంటుంది, ఆ కుటుంబంలో మంచి ప్రేమ నెలకొని ఉంటుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ మధ్యన లేను, కానీ మొన్న వచ్చినప్పటికీ మా ప్యారిష్లో ఒక కుటుంబంలో తన యొక్క భర్తను కోల్పోయి ఆమె ఉన్నారు. ఆమెని పరామర్శించుదామని చెప్పి వెళ్ళినప్పుడు ఆమె బోరుమని ఏడుస్తూ ఉంది. ఎందుకు ఏడుస్తూ ఉందా అని చెప్పి, పర్వాలేదమ్మా, మన చేతిలో ఏమీ లేదు, అంతా దేవుని యొక్క చిత్తమే కదా, మనం అంగీకరించాలి ఈ యొక్క మరణాన్ని అని చెప్పి అంటూ ఉన్నప్పుడు ఆమె చెప్పినటువంటి మాటలు ఏమిటంటే, ఫాదర్, నాకు వివాహమయ్యి ఒక 10 సంవత్సరాలేమో సంతోషముగా ఆనందముగా ఉన్నాను. తరువాత ఈ 26 సంవత్సరాలు కూడా నాకు తనకు కూడా మాటలు లేకుండా ఉన్నాయి. కనీసము చనిపోయిన ముందు కూడా తను నాతో మాట్లాడటానికి ప్రయత్నము చేయలేదని చెప్పి ఆమె చెప్పింది. ఇది ఆ కుటుంబంలోనే కాదు, చాలామంది కుటుంబాలలో కమ్యూనికేషన్ లేదు, వ్యక్తిగతంగా వ్యక్తపరుచుకున్నటువంటి సమయం లేదు, ఆలోచనలను వ్యక్తపరుచుకునే సమయం లేదు, మన ఆలోచనలను వ్యక్తపరుచుకున్నటువంటి సమయం లేదు, మన ప్రేమను వ్యక్తపరుచుకున్నటువంటి సమయం లేదు. కాబట్టి ఈరోజు అనేకమైనటువంటి కుటుంబాలు చిన్న భిన్నమైపోతూ ఉన్నాయి. మన వివాహ జీవితము పటిష్టముగా ఉండాలనంటే మనము వ్యక్తపరుచుకోవాలి, ఒకరి పట్ల ఒకరు ప్రేమను వ్యక్తపరుచుకోవాలి, ఒకరి పట్ల ఒకరు తన ఆలోచనలు వ్యక్తపరుచుకున్నప్పుడు మన కుటుంబాలు కూడా మరి పటిష్టముగా ఉంటాయి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మరి రెండవదిగా చూస్తూ ఉన్నాము, మొదటి సి కమ్యూనికేషన్, రెండవ సి స్టాండ్ ఫర్ కమిట్మెంట్ అంటే ఇప్పుడే ఫాదర్ గారిని అడిగినప్పుడు చెప్పారు, కమిట్మెంట్ అంటే నిబద్ధత కలిగి ఉండటం. ఇంకొక మాటలో చెప్పాలంటే దృఢమైనటువంటి నిర్ణయమును తీసుకొని ఉండటము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు అనేకమైనటువంటి కుటుంబాలు నూతనముగా వివాహమయ్యి వితిన్ 1-2 మంత్స్లోనే ఏమైపోతున్నారు, విచ్ఛిన్నమైపోతున్నాయి. కారణం ఏమిటంటే వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయము పటిష్టమైనటువంటిది కాదు, నిబద్ధత కలిగి లేరు, వారిలో కమిట్మెంట్ లేదు. కమిట్మెంట్ మారిపోతూ ఉంది, సమయాన్ని బట్టి పరిస్థితులను బట్టి మారిపోతూ ఉన్నప్పుడు మన యొక్క కుటుంబము చిన్న భిన్నమైపోతూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన కుటుంబము పటిష్టముగా ఉండాలి, బలముగా ఉండాలనంటే నిబద్ధత కలిగి ఉండాలి. నీవు ఏదైతే ఆ రోజు వివాహము రోజు మాట ఇచ్చి ఉన్నావో,
ఏ మాట పట్టునైతే నీవు సంగమ ముందు దేవునికిని నీకు కాబోయినటువంటి భార్యకుని ఇచ్చి ఉన్నావో ఆ యొక్క నిబద్ధత, ఆ యొక్క కమిట్మెంటు నీవు చివరి వరకు కూడా కలిగి ఉన్నప్పుడు మన యొక్క కుటుంబాలు బలముగా ఉంటాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మూడవదిగా చూస్తూ ఉన్నాము, సి స్టాండ్స్ ఫర్ కవనెంట్. కవనెంట్ అంటే ఏంటమ్మా? వడంబడిక, నిబంధన. ఈరోజు మనం చూస్తూ ఉన్నాము ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, వివాహాలు ఏ విధముగా ఉన్నాయనంటే ఇట్ ఈజ్ ఏ కవనెంట్ కాదు, కాంట్రాక్ట్. ఈరోజు వివాహాలు ఎలా ఉన్నాయంటే కవనెంట్ కాదు, కాంట్రాక్ట్. అంటే ఇష్టముంటే ఉంటాము, కష్టమైతే మానేస్తాం. నీకు జీతం ఎక్కువ వస్తే నేను ఉండను, నీకు జీతం తక్కువ వస్తే నేను ఉండను, నాకు బయటికి వెళ్ళలేకపోతే నేను ఉండను. మొన్నే పేపర్లో వచ్చింది, ప్రతిరోజు కూడా 5,000 భర్త భార్యకి ఇస్తేనే అంట వాళ్ళ సంసారం సాఫీగా సాగుతుందంట. అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఈ మధ్యలో వచ్చింది. అంటే వారు వివాహంలో ఉన్నటువంటి ఆ బలమైనటువంటి ఆ పరమార్థాన్ని వాళ్ళు తెలుసుకోలేకపోతూ ఉన్నారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అందుకని ఈరోజు వాక్యములో కూడా విన్నాము, ఇదిగో భిన్న శరీరులుగా ఉన్నటువంటి మీరు ఈ వివాహం అన్నటువంటి వడంబడిక ద్వారా, ఈ వివాహం అన్నటువంటి నిబంధన ద్వారా ఏక శరీరులు అవుతూ ఉన్నారు. ఈ యొక్క నిబంధన శాశ్వతమైనటువంటి నిబంధన. ఆనాడు దేవుడు భగవంతుడు ఇజ్రాయేలు ప్రజలతో కూడా సీనాయి పర్వతంపై ఒక నిబంధన చేస్తూ ఉన్నాడు. కానీ ఆ నిబంధనను వారు మరి విస్మరిస్తూ మరలా వస్తూ ఉన్నారు. కానీ భగవంతుడు ఇదిగో క్రీస్తు అయినటువంటి తన కుమారుని ద్వారా శాశ్వతమైనటువంటి నిబంధనను చేసి ఉన్నాడు. దివ్య పూజ బలిలో చదువుతూ ఉంటాము, ఇదిగో నా యొక్క రక్తము, దీనిని నూతన నిత్య నిబంధన యొక్క నా యొక్క రక్తము అని చెప్పబడుతూ ఉంది. నిబంధన అంటే ఇట్ ఈజ్ నాట్ ఏ కాంట్రాక్ట్, ఇది శాశ్వతమైనటువంటిది. నీవు ఎప్పుడైతే వివాహములో అడుగుపెట్టి వివాహ బంధమును మరి సంఘము ఎదుట దేవుని ముందు అంగీకరించావో, అది కష్టములోనైనా సుఖములోనైనా దుఃఖములోనైనా వ్యాధిలోనైనా సరే, ఎటువంటి సమయములోనైనా సరే అటువంటి నిబంధనను నీవు కలిగి ఉండాలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఎప్పుడైతే ఆ విధముగా మనము మరి ఈ వడంబడికను శాశ్వతమైనటువంటి నిబంధనగా మనము పరిగణిస్తామో, మనము కూడా మన యొక్క వివాహ జీవితములో బలముగా నిలబడగలము. కాబట్టి ఈరోజు లక్ష్మీనారాయణ పార్వతమ్మ ఈ వీరు పార్వతి దంపతులు మరి ఈ యొక్క 25 సంవత్సరాలు కూడా వారు మంచి నిర్ణయము తీసుకొని నిర్ణయానికి తగినటువంటి రీతిగా మరి వారిలో ఉన్నటువంటి ఆ అభిప్రాయాలను ఆలోచనలను ఒకరు వ్యక్తపరుచుకుంటూ, ఇదిగో ఆనాడు మేము దేవుని ముందు మరి నిబంధన చేసి ఉన్నామని ఆ నిబంధనకు నేటి వరకు కూడా కట్టుబడి ఉన్నారు. కనుకనే వారు ఈరోజు 25 వసంతాలు మరి సంతోషముగా కొనియాడుతూ ఉన్నారు ప్రియులారా. కాబట్టి వీరి జీవితంలో మరొక్క 50 సంవత్సరాలు కూడా అదే సంతోషాన్ని, అదే ఆనందాన్ని భగవంతుడు వారికి దయచేయాలని ఈరోజు ఇక్కడ చేరినటువంటి మనందరము కూడా వారి కొరకు కూడా ప్రార్థన చేస్తూ, అదే విధముగా మీ కుటుంబ జీవితాలలో కూడా మరి మంచి నిర్ణయము, నిబద్ధత కలిగినటువంటి జీవితము, మంచిగా మీ యొక్క మనస్సును వ్యక్తపరిచినటువంటి జీవితము, ఇదిగో వివాహము అన్నటువంటిది ఒక శాశ్వతమైనటువంటి దేవునికి ఇచ్చినటువంటి మాట పట్టు అని గుర్తెరిగి మనము జీవించడానికి కావలసినటువంటి అనుగ్రహాలకై ఈరోజు ఈ దివ్య పూజా బలిలో వేడుకుంటూ మరొక్క మారు లక్ష్మీనారాయణ గారికి, పార్వతి గారికి 25 వసంతాల వివాహ శుభాకాంక్షలను తెలియచేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. అందరము ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దయగల ప్రభువా, ప్రేమగల తండ్రి, ఈనాడు 25 వసంతాల వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటూ నీకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నటువంటి లక్ష్మీనారాయణ పార్వతి దంపతులను ఆశీర్వదించండి.
ప్రభువా, ఇంతకాలము వీరిని కాచి కాపాడినందుకు మీకు స్తోత్రములు తెలియచేస్తూ ఉన్నాము. ఇకపై కూడా వీరిద్దరి బంధము మరింత ప్రేమ ఆప్యాయతలతో దృఢపరచబడి ఆశీర్వదించబడి నూరేళ్ళు ఒకరికి ఒకరు తోడుగా జీవించే భాగ్యాన్ని దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దయగల ప్రభువా, వీరికి 25 వసంతాల వివాహ వార్షికోత్సవాన్ని అనుగ్రహించినందుకు మీకు వేలాది స్తోత్రములు తెలియజేస్తున్నాం ప్రభువా. వీరి వివాహ జీవితాన్ని బట్టి, ఈ వేడుకని బట్టి తండ్రి, తిరుసభలోని యొక్క వివాహ వ్యవస్థను పటిష్టపరచమని, భద్రపరచమని, ఆ వివాహ వ్యవస్థ ద్వారా నలుగురికి ఆశీర్వాదాన్ని నింపమని, తిరుసభను దృఢపరచమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దయగల ప్రభువా, ప్రేమగల తండ్రి, వీరి వివాహ బంధమునకు ఆశీర్వాదకరముగా వీరికి గర్భఫలముగా ఇచ్చినటువంటి లోచన్, శాలినీలను మీకు అర్పిస్తున్నాం తండ్రి. ప్రభువా, ఆ బిడ్డలిద్దరిని ఆశీర్వదించండి. చదువులలోనూ ఉద్యోగాలలోనూ ముందుకు రాణించి ఉన్నతమైనటువంటి పౌరులుగా ఎదుగుతూ సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు గతించేటటువంటి ఆశీర్వాదాన్ని, ఆరోగ్యమును, ఆయుస్సును, తెలివితేటలను దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దయగల ప్రభువా, ప్రేమగల తండ్రి, మీరు ఆశీర్వదించినటువంటి ఈ సిల్వర్ జూబిలీ దంపతులు లక్ష్మీనారాయణ, పార్వతి, వీరి యొక్క కుటుంబ సభ్యులను, బంధువులను, మిత్రులను, శ్రేయోగులాసులను, వీరి 25 వసంతాల జీవితంలో తోడ్పడినటువంటి ప్రతి బిడ్డను మీకు అర్పిస్తున్నాం ప్రభువా. ఏ విధంగా అయితే ఈ 25 సంవత్సరాలు వారందరినీ వీరికి తోడ్పాటుగా ఏర్పరిచి ఉన్నావో, వీరి జీవితాంతము వరకు వారందరినీ కూడా అదే తోడ్పాటును, ప్రేమ ఆప్యాయతలను అందించమని, వీరి వివాహ బంధంలో బలపరచడానికి కావలసినటువంటి అనుగ్రహాలు దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు మన మనవులన్నింటినీ వ్యక్తిగతంగా మౌనంగా దేవునికి వ్యక్తపరుద్దాం. ఈ మనవులన్నింటినీ మా నాథుడైన యేసుక్రీస్తు నాథుని అతి పవిత్ర నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, అందరూ కూడా కూర్చోండి. మరి వివాహం రోజు వారు ఇచ్చినటువంటి మాటని మరొకసారి రెన్యువల్ చేస్తాం కనుక అందరూ నిశ్శబ్దంగా కూర్చోండి. మాస్టర్ పార్వతమ్మ ముందుకు రావాల్సిందిగా కూర్చుని ఫ్రంట్కి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి 25 సంవత్సరాల క్రితము లక్ష్మీనారాయణ మాస్టరు, పార్వతమ్మ దేవుని ఎదుట, సంఘం ఎదుట మరి మాట అప్పుడు కొత్తగా పెళ్లి చేసుకునేటప్పుడు వాళ్ళకి అవకాశం లేదు, ఎందుకంటే పరిస్థితులు. సో ఒక 2 ఇయర్స్ బ్యాక్ వాళ్ళకి రెక్టిఫికేషన్ మ్యారేజ్ అనేది జరిగింది. అప్పుడు వాళ్ళు మాట ఇచ్చారు, సంఘం ఎదుట, గురువులు ఎదుట మాట ఇచ్చారు. మరి 25 వసంతాలు పూర్తి చేసుకొని సందర్భంలో మరొకసారి వారి యొక్క మాట పట్టును మరి రెన్యువల్ చేసుకోవాల్సిందిగా మనందరం కూడా మరి వీరిద్దరిని అడుగుదాం. మాస్టర్ చెప్పాలి. లక్ష్మీనారాయణ అనే నేను, పార్వతమ్మ అనే నిన్ను భార్యగా స్వీకరించి ఉన్నాను. కష్టములోను సుఖములోను వ్యాధిలోను సౌఖ్యములోను ఈ 25 వసంతాలు నీకు ప్రామాణికముగా ఉన్నాను. రాబోయే సంవత్సరములలో కూడా నీకు ప్రామాణికముగా ఉంటానని దైవ సాక్షిగా మాట ఇచ్చుచున్నాను. ప్రతినిత్యము నిన్ను ప్రేమించి గౌరవించదను. ఇప్పుడు
పార్వతమ్మ చెప్పాలి. పార్వతమైన నేను, పార్వతమ్మని నేను, లక్ష్మీనారాయణ నిన్ను భర్తగా చేకొని ఉన్నాను. కష్టములోను సుఖములోను వ్యాధిలోను సౌఖ్యములోను ఈ 25 సంవత్సరాలు ప్రామాణికంగా ఉండి జీవించాను. రాబోయే సంవత్సరాలలో కూడా నేను నీకు ప్రామాణికంగా ఉందనని దైవ సాక్షిగా మాట ఇచ్చుచున్నాను. ప్రతినిత్యము నిన్ను ప్రేమించి గౌరవించెదను. తిరుసభ సమక్షమున మీ సమ్మతిని వెల్లడి చేసిద్రు కనుక ఏలిన వారి సన్నిధిలో మరొకసారి మీ మాటను దృఢపరచుటకు ఇద్దరు కూడా చేతిలో చెయ్యి వేసుకుని కుడి చెయ్యి వేసి దేవుని యొక్క ఆశీర్వాదం పొందుదురు. దేవుడు జతపరిచిన జంటను మానవుడు ఎవరు కూడా విడదీయరాదు. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ప్రభువును దీవించునుగాక. సర్వేశ్వర, ప్రేమ ఐక్యతలకు వివాహ బంధములకు గుర్తుగా ఉన్న ఈ ఉంగరాలని ఆశీర్వదించండి. దీనిని వసుగు వరుడు, దీనిని స్వీకరించు వధువు ఎల్లప్పుడూ పరస్పరము ప్రేమను చూపుకొనుచు ఒకరినొకరు గౌరవించుకొనుచు క్రీస్తునాథుని సమాధానమందు జీవింతురుగాక. పితా పుత్ర పవిత్రాత్మ. సో ఇప్పుడు పాట పాడినప్పుడు ఇరువురు కూడా ఉంగరాలు మార్చుకుంటారు, తర్వాత దండలు కూడా మార్చుకుంటారు. పాట పాడవచ్చు. మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా.
నాదాలతో సంగీత నాదాలతో దీపాలతో ఫల పుష్పాదులతో ఆపద్రాక్షరసములతో ఫల పుష్పాదులతో ఆపద్రాక్షరసములతో చేరితినయ్యా సేవింపగా చేకొనుమయ్యా దీవెనలొసగా నీ ముంగిట మూవనై మృగాలని నీ ఆలయ హారతిని వెలగాలని పరిమళ తైలాలను కొని తెచ్చితిని విరిసిన కుసుమాలను కోసి తెచ్చితి పరిమళ తైలాలను కోసి తెచ్చితిని విరిసిన కుసుమాలను కోసి తెచ్చితి ఈ పూజా బలిలో నైవేద్యము నవ్వాలని ఈ పూజా బలిలో నైవేద్యము నవ్వాలని నీ పాదపీఠమున పూనై నిలవాలని నీ పాదపీఠమున పూనై నిలవాలని అర్చనలో ఫలమునంద యోగ్యత నిమ్ము అర్చనలో ఫలమునంద యోగ్యత నిమ్ము నీ ముంగిట మువ్వనై రోగాలని నీ ఆలయ హారతిని జనగాంగని నీ ముంగిట మువ్వనై రోగాలని నీ ఆలయ హారతిని జనగాలని సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించి బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రార్థించుదాము. ప్రభువా తన నామస్తుతి మహిళ కొరకును మన యొక్క మన పరిశుద్ధ స్త్రీ సభ కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ప్రార్థించుదాము. సర్వేశ్వర, నీ సేవకులైన లక్ష్మీనారాయణ పార్వతి తరపున కృతజ్ఞత భావంతో మేమర్పించి బలార్పణమును దయతో స్వీకరింపము. ఈ దివ్య బలి ద్వారా వీరికి శాంతి సంతోషములను ఏరాళంగా అనుగ్రహింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీ కృతజ్ఞత వందనము చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా మేము నిగ్రహంగా జీవించు నీకు కృతజ్ఞత తెలపవలెనని నీవు చిత్తగించితివి. ఈ విధంగా పాపపూరితమైన మాలోని అహంభావమును విడనాడి నీవు మమ్ము కనికరముతో ఆదరించినట్లే మేము కూడా నిన్ను పోలి అవసరములనున్న పేదలను బాధితులను జాలితో ఆదరింపగలుగుదాము. కావున అగణిత దూతలతో అనేకమై మేము స్తుతిగీతములతో నిన్ను గణపరచుట ఎట్లనగా, పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు. ఓ పరలోకముల్ మీ
పతి అయిన సర్వేశ్వరుడు పావన 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 ప్రభువు. ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రత కొట్టయ మీరే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములో అగునుగాక. అతడు శిలువ శ్రమను తనను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతావందనం చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. మా పాపములకు గాను శిలువ మీద కొట్టబడిన యేసుదేవా, నీకే ఆరాధన, నీకే విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. మహాపాపములకు గాను శిలువ మీద చిందబడిన యేసుదేవా, నీకే ఆరాధన, నీకే ఇది విశ్వాస రహస్యము. మీ ఉత్థానము చాటితము, మీరు మరలా వచ్చే వరకు చెందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును తాను స్మరించు జీవితమునొసగి అప్పము రక్షణ పాత్రం నీకు సమర్పించున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేటుకు మా పాత్రలుగా చేసినందులకు నీకు వందనము తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలువర మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా రాయిరాల విజయ్ కుమార్ పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణ చేయము. ఉత్థాన మగుదమన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్యగు మరియమాతతోనూ పునీత అపోస్తలులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము.
అందరము కలిసి ఏకస్వరంతో దేవాతి దేవుని స్తుతించుదాం. వారి ద్వారా వారితో వారి యందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహిస్తాము. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మల్ని శోధన యందు ప్రవేశింపనివ్వక కీడు నుండి రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మా ముక్తులు చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు నిరీక్షించుందాము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభువైన యేసువా, మా పాపం లెక్కింపక నీ సిరిసభ విశ్వాసం వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగమును జీవించి పరిపాలించడం ద్వారా ప్రభు శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితో ఒకరం సమాధానం తెలుపుకుందాము.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకపాపమును భరించుడు వారు. ఈ గొర్రెపిల్ల ఎందుకు పిలవని మనందరము ధన్యులము. కాను కానీ మీరు ఒక్క మాట పలికిన నా సంపూర్ణ స్వస్థత పొందును. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కేవలము రామన్ కథోలిక సంఘస్థులు మాత్రమే ఈ యొక్క దివ్య సప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. ఇతర మతానికి ఇతర సంఘాలకి చెందినటువంటి వారు మీ స్థలాలలో కూర్చొని మరి 25 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి వివాహ అంతస్తులో లక్ష్మీనారాయణ మాస్టర్ పార్వతమ్మల కోసము ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాము. పులకింత నా హృదిని తాకినంత పరమ వీడియా పరమేశ్వరుడే నన్ను చేరినంత నాలో వెలుగు నింపినంత ఏదో పులకింత నా హృదిని తాకినంత పరమ వీడియా పరమేశ్వరుడే నన్ను చేరినంత నాలో వెలుగు నింపినంత ఏదో పులకింత వెలుగు నింపినంత ఏదో ఒలకింత క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇప్పుడు మరి విబి లక్ష్మీనారాయణ మాస్టర్ గారు వచ్చినటువంటి గురువులకు, వచ్చినటువంటి అతిథులకు
కృతజ్ఞత వందన సమర్పణ చేయవలసిందిగా కోరుచు. ఈనాటి మా యొక్క 25 వసంతాలు సిల్వర్ జూబ్లీ వివాహ వార్షికోత్సవ కార్యక్రమంలో మా కోసం పూజను సమర్పించడానికి వచ్చినటువంటి గురువులు రెవరెండ్ ఫాదర్ ఆంటోనీ ఫాదర్ గారికి, రెవరెండ్ ఫాదర్ మహేంద్ర గారికి, రెవరెండ్ ఫాదర్ అజిత్ కుమార్ నాయక్ గారికి, అలాగే రెవరెండ్ ఫాదర్ ధీరేంద్ర కుమార్ నాయక్ గారికి, రెవరెండ్ ఫాదర్ అల్ఫోన్స్ ఫాదర్ గారికి, రెవరెండ్ ఫాదర్ క్రాంతి కుమార్ ఫాదర్ గారికి, రెవరెండ్ ఫాదర్ ప్రదీప్ కుమార్ గారికి మా యొక్క ప్రేమపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా సెంటెన్స్ అమ్మగారులకు, అలాగే ప్రత్యేకించి ఇంతటి అందంగా మన యొక్క ఆల్టర్ని డెకరేట్ చేసినటువంటి అమ్మగారికి ప్రత్యేకమైనటువంటి నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. అలాగే పూజా సమర్పణలో తన వంతుగా సహకరించినటువంటి మా విచారణ ఉపదేశాలకు మా కుటుంబం యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ప్రత్యేకించి మా కోసం ఈ దివ్య పూజలో ఎంతో వీణుల విందుగా పాటలు పాడి మమ్మందరినీ ఆనందించనేసినటువంటి కోయిర్ గ్రూప్ బృందం అందరికీ, ప్రత్యేకించి కోయిర్ లీడర్ కుస్మా మేడం గారికి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంత చక్కగా ఈ పాటలు రావడానికి కారకులైనటువంటి వాద్య మాంత్రికులకి, ప్రత్యేకించి ఇద్దరికి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ప్రత్యేకించి మా యొక్క ఈ సిల్వర్ జూబ్లీ వేడుకలను లైవ్లో టెలికాస్ట్ చేయడానికి వచ్చినటువంటి మన మేత్రాసన సేవా స్టూడియో బృందానికి, దానికి ప్రత్యేకించి నడిపిస్తున్నటువంటి అల్ఫోన్స్ ఫాదర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినటువంటి స్నేహితులు, బంధుమిత్రులు అందరికీ, మా యొక్క కుటుంబ సభ్యులు అందరికీ మా యొక్క ప్రేమపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ప్రత్యేకించి మా యొక్క ఈ వేడుక ఇంత అంగరంగ వైభవంగా జరగడానికి మొదటి నుంచి వెన్నుదన్నండి మమ్మల్ని ముందుకు నడిపించినటువంటి ప్రత్యేకమైనటువంటి కుటుంబము సోమేశ్వరరావు కుసుమ మేడం గారు, వారి పిల్లలు, వారి కుటుంబానికి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మా స్నేహితుడైనటువంటి మధుబాబు మొన్నటి నుంచి నాతోనే ఉంటూ నేను చేసే ఈ కార్యక్రమాల్లో తనకి అప్పచెప్పినటువంటి పనులన్నింటినీ కూడాను చక్కగా నిర్వర్తించి
ఈ కార్యక్రమం దిగ్విజయం కావడానికి కారకుడై ఉన్నాడు. కనుక తనకు కూడా ప్రత్యేకమైనటువంటి నమస్కారం తెలియజేసుకుంటున్నాం. అలాగే ప్రత్యేకించి మా కోసం ఈ పూజా పట్టణాలు చదివినటువంటి మొదటి పట్టణం చదివినటువంటి నా యొక్క ఆధ్యాత్మిక స్నేహితుడు అన్నమాట కృష్ణారావు మేషర్. అతనికి మా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాం. ఇంకా ఎవరినైనా మర్చిపోయి ఉంటే అనిదా భావించుకుంటా మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చినటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి అలాగే ఇంకొకటి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి విందు ఏర్పాటు చేయడంలో ప్రత్యేకించి వంట వండినటువంటి శ్యామ్ మాస్టర్ ఆ బృందానికి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ యొక్క ప్రార్థించుదాము. సర్వేశ్వర, నీ సేవకులైన లక్ష్మీనారాయణ పార్వతులను దంపతులను వీరి బిడ్డలను బంధుమిత్రులతో పాటు నీ కుటుంబ దివ్య బలిపూజ విందుకు ఆహ్వానించితిరి. వీరి తమ సంసార జీవితంలో బలపడి సమైక్యంగా ఉందురుగాక. పరలోక విందులో పాల్గొన్న భాగ్యం లభించే వరకు నీ అనుగ్రహంతో అన్యోన్యంగా జీవింపగలిగినట్లు కృపజొప్పము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర మేమందరినీ కాచి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలోను సేవలోను జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు.
ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన జంటగా ఇద్దరొక్కటగుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం ఒంటరి బ్రతుకులు విడిచెదరు ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు ఒంటరి బ్రతుకులు విడిచెదరు ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు పెళ్లినాటి నుండి తల్లిదండ్రుల వదలి భార్య భర్తలు హత్తుకొనుటేమిటో దేవుని సంకల్పం